హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ జీవన ఫ్రమ్ జీవన వండరింగ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొట్లకాయ కూర. పొట్లకాయతో చాలామంది చాలా రకాలుగా రెసిపీస్ చేస్తూ ఉంటారు కదా. ఈరోజు నేనైతే పొట్లకాయ కూరలో పాలు పోసి వండుతున్నాను. ఈ కర్రీ చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. మరి ఈ రుచికరమైన కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ముందుగా ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి నేను 1/2 kg లేత పొట్లకాయలను తీసుకున్నానండి. లేత పొట్లకాయలు అయితే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం తీసుకున్న ఈ 1/2 kg లేత పొట్లకాయలని వీడియోలో చూపించిన విధంగా పొట్లకాయల పైనే ఉన్న పొరని నైఫ్తో పీలప్ చేసుకోవాలండి. పీల్ చేసుకున్న తర్వాత ఆ పొట్లకాయలని నీట్గా వాష్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న పొట్లకాయలు మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటిని ఒక బౌల్లో తీసుకుందాము. బౌల్లోకి తీసుకున్న తరువాత మీ దగ్గర రాక్ సాల్ట్ అంటే రాక్ సాల్ట్ లేదా నార్మల్ సాల్ట్ అయినా 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఆ సాల్ట్ ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం సాల్ట్ ముక్కలు బాగా మిక్స్ చేస్తూ ఉంటే ఆ ముక్కల్లో నుంచి అనేది వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుందండి. వీడియోలో చూపించే విధంగా వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ముక్కలను బాగా మిక్స్ చేసుకుని ఆ తర్వాత కాసేపు పక్కన పెట్టుకోవాలండి. మీ దగ్గర టైం ఉంటే ఒక 1/2 అవర్ లేకపోతే ఒక 10 మినిట్స్ అన్న పక్కన పెట్టుకుని ఆ తర్వాత కర్రీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తరువాత తాలింపు దినుసులు వేసుకోవాలి. ఇక్కడ నేనైతే పచ్చిశనగపప్పు, వెల్లుల్లి రెమ్మలు, ఒక ఎండుమిర్చి, ఆవాలు వేసుకున్నానండి. తాలింపు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిన తరువాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని 1-2 సార్లు నీట్గా వాష్ చేసుకుని నీరంతా వంపేసి వాటర్ ఏమీ లేకుండా ముక్కల్ని బాగా పిండి వేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుని ముక్కల్ని 2 to 3 మినిట్స్ కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి. తరువాత మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియంలో అడ్జస్ట్ చేసుకుని ఒక 3 మినిట్స్ మగ్గనివ్వాలండి. 3 నిమిషాల తరువాత మనం మూత తీసి చూసినట్లయితే ముక్క సాఫ్ట్గా మగ్గింది కదండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కారం వేసుకుందాము. సాల్ట్ మనం ముందుగా ముక్కల్లో వేసి కలుపుకున్నాం కనుక ఇప్పుడు చూసి అడ్జస్ట్ చేసుకుందాం. సాల్ట్ కలిపి ముక్కలు మనం పక్కన పెట్టాం కదండి, అవి ఎంత ఎక్కువసేపు మనం పక్కన పెడితే అంత ఎక్కువగా ఉప్పు ముక్కలుగా పడుతుంది కనుక మనం సాల్ట్ అనేది అంత తక్కువగా ఇక్కడ చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. అయితే కర్రీలో పాలు పోస్తాం కనుక దానికోసం కొంచెం సాల్ట్ అనేది వేసుకుందాము. ఉప్పు కారం వేసిన తరువాత పచ్చివాసన పోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ 3 to 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. కారం పచ్చివాసన పోయిన తర్వాత కర్రీలో మనం పాలు పోసుకుందాము. నేనైతే ఇక్కడ 1/2 లీటర్ పాలు పోసానండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఎక్కువగా పోసుకున్నా ఏం కాదు, చూసి పోసుకోండి. పాలు పోసిన తరువాత ఫ్లేమ్ మీడియంలోనే ఉంచి కర్రీ దగ్గర పడే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వండి. కర్రీ కాస్త దగ్గర పడిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మరొక 2 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. నేనైతే ఇందులో మసాలాలు ఏమీ వేయట్లేదు. మసాలాలు లేకపోతేనే కర్రీ బాగుంటుందండి. అంతే, మనకెంతో రుచికరమైన పాలు పొట్లకాయ కూర రెడీ. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.